జబర్దస్త్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు ఒకటిసారి వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్నే చూస్తుర్రు. ఎందుకనంటే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు, మాట్లాడిన మాటలకు అర్థాలు తెలియదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఎస్సి రెండు ఒకటే అని అంటాడు. ఇంకెట్నో నయం మెడికల్ సీట్లకు సంబంధించిన ఎగ్జామ్ టెస్టులు, ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్ టెస్టులు కూడా రెండు సేమే, రెండు క్వశ్చన్ పేపర్లు కూడా ఒకటే అనవు. అట్లా కూడా అంటారు రానున్న భవిష్యత్తులో. స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడండి. మరి కనీసం ఆ నాయకుల పేర్లన్నా గుర్తుంటాయా, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు గుర్తుంటాయా గుర్తుండవు అనేది కూడా చర్చే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సైకలాజికల్ డిసార్డర్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది. లేకపోతే పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రంలోనే, కడప జిల్లాలోనే పుట్టిండు, కడప జిల్లాలోనే పెరిగిండు. ఆయన బయటికి పోయి చదువుకున్నది కూడా ఏం లేదు, లోకేష్ లెక్క స్టాన్ఫర్డ్కి పోయింది కూడా ఏం లేదు. ఇక్కడ 10th క్లాస్ చదివేటప్పుడు పేపర్ దొంగతనాలు చేసిండని కూడా ఒక చర్చ ఉంది. మరి అది వాస్తవం మనకు ఆధారాలు లేకుండా మాట్లాడకూడదులే, కానీ అది కూడా ఒక చర్చ ఉంది. ఆ డిగ్రీ డిస్కంటిన్యూ చేద్దామని ప్రయత్నించిందంట, మళ్ళీ బయటకు వచ్చామని చెప్పుకుంటాడు. నేను 10th ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు. మరి నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఎస్సి రెండు ఒకటే ఎట్లయితాయి? దాని మీద అసలు నీకు క్లారిటీ ఎందుకు లేదు? ప్రతిసారి స్క్రిప్ట్ లేకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఎట్లా అంటే ఒక కమెడియన్ లెక్క తయారవుతుండు. ఈరోజు బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్ కామెడీ చూసినా నవ్వు వస్తుందో నవ్వు రాదో, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు చూస్తే మాత్రం నవ్వు వస్తుంది. జబర్దస్త్ చూసినా కొన్నిసార్లు నవ్వు రాదు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు చూస్తే నవ్వు వస్తుంది. అంటే అన్ని తప్పులు, అన్ని అక్షర దోషాలు, అన్ని లెక్కల తప్పులు, అంత దరిద్రంగా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇక అదృష్టం కొద్దీ వైఎస్ఆర్ కడుపులో పుట్టిండు కాబట్టి ఏదో ఒకసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి అయింది. కానీ ఇక భవిష్యత్తులో ఒక్కసారి కూడా ఆ 11 రెడ్డియే, ఇక ఎంతకాలం ఉన్నా ఆ 11 రెడ్డియే. ఆ రానున్న ఎన్నికలలో ఆ 11 సీట్లు కూడా వస్తాయో రావు డౌటే. ఎందుకనంటే ఓ ఎజెండా లేదు, ఓ క్లారిటీ లేదు. ఈరోజు వైసీపీ అంటే ఏంది? వైఎస్ జగన్ క్రిమినల్స్ పార్టీ, ఇది అబ్రివేషన్. గొడ్డలి పార్టీ, సొంత బాబాయిని చంపే పార్టీ, తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా మానసికంగా ఇబ్బందులు పెట్టే పార్టీ. జగ్గుబాయ్ ఉంటాడు, ఇక ఆయన అయితే ఎట్లా అంటే సొంత కోడల్ని చంపాలనే ప్రయత్నం చేస్తుంటాడు. జోగి రమేష్, అట్లాంటి నాయకులు. ఇంతకంటే హీనమైన చర్యలు ఏమైనా ఉంటాయా? ఇక చంపిన వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఏదో వయసులో ఉర్రండి, తెలియని వయసు, తెలిసి తెలవక ఆ 20వ దశకంలో 30వ దశకంలో ఏం తెలుస్తుందో ఆవేశం ఏదో చేసిర్రు, పొడిచిర్రు, ఏమైంది? ఓ ప్రాణం పోయింది, దానికి శిక్షలేస్తారా అండి అంటాడు. మరి ఇంత దరిద్రమైన మాటలు, ఇంత దరిద్రమైన వ్యాఖ్యలు ఎక్కడి నుంచి దొరుకుతాయో, ఎవరు రాసిస్తాడో అర్థం కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీపీఎస్సీకి డిఎస్సికి మధ్య తేడా తెలియని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి అనే ఎద్దేవా చేశారు. నెల రోజుల పాటు పరిశోధన చేసి ఏపీపీఎస్సీ డిఎస్సి రెండు ఒకటేనని కనుగొన్న గొప్ప మేధావి జగన్ అంటూ సెటైర్లు వేశారు. ఇది పరిస్థితి. ఏ సందర్భంలో అంటే డిఎస్సిలా అవకతవకలు జరిగినాయంట, అక్రమాలు జరిగినాయంట. ఎట్లా జరిగినాయి? ఇప్పుడు జూన్ జూలై 2025లో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు, ఆ నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్లో భర్తీ కూడా చేశారు, ఉద్యోగాలను భర్తీ కూడా చేశారు, అపాయింట్మెంట్స్ జరిగినాయి, వాళ్ళు ఉద్యోగాలలోనే ఉర్రు. ఇప్పుడేమంటాడు? ఇప్పుడు మేల్కొని అక్కడేదో బొద్దింకలు ధర్నాలు చేసినాయి, విజయవంతం సాధించారని వాళ్ళు కలడు గంతురు కాబట్టి ఓ మంత్రితోటి రాజీనామా చేయించగానే ఏదో సక్సెస్ వచ్చినట్టు కాదు. వాళ్ళు ఏదో లబ్ధి పొందిరు కాబట్టి ఇక్కడేదో చేస్తే లోకేష్ రాజీనామా చేయించాలి, లోకేష్ తోటి రాజీనామా చేయించాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. అంటే పరీక్షలు నిర్వహించి సంవత్సరం పూర్తయిన తర్వాత నీకు గుర్తుకొస్తుంది ఇష్యూ. వాళ్ళే కొంత బెటర్, పరీక్ష అయిపోయినాక 40 రోజులకు ఫైట్ చేసిర్రు, నువ్వు సంవత్సరానికి ఫైట్ చేస్తా అంటున్నావు. ఇదేం విచిత్రం అర్థం కాదు. నెల రోజుల నుంచి ఇట్లాంటి ఎప్పుడు ఏదో ఒక ముచ్చట, ఏదో ఒక చర్చ తెరలేపాలి కాబట్టి అనునిత్యం డిఎస్సికి అడ్డం పడే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు మంచి ఉద్యోగాలు చేయడం నచ్చదండి. 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు చేయడం అంటే అస్సలు నచ్చదు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఒకటే, వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాలంటీర్స్ యొక్క పనిచేయాలి, నెలకు 5,000 జీతంతో బతకాలి. ఈయన మాత్రం డబ్బులు సంపాదించుకోవాలి. తండ్రి ఉన్నప్పుడేమో తండ్రి పేరు చెప్పుకొని సంపాదించుకోవాలి, తండ్రి పోయిన తర్వాత ఆ సెంటిమెంట్ని యూజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయ్యి డబ్బులు సంపాదించుకోవాలి. అంతకు మించి వేరే ఆలోచన లేదు. ఆంధ్ర యువకులు అభ్యున్నతి వైపు అడుగులేసి వాళ్ళ అభివృద్ధి చెందితే చూసి ఓర్వలేడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఈ ఉచిత పథకాలతో అప్పుడు అవసరం ఉండదు కదా, డెవలప్మెంట్ని కోరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సింగపూర్ కావాలని కోరుకుంటారు, సింగపూర్లకు అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఈయన ఇచ్చే 10 పరకకి ఆశపడరు అప్పుడు. కాబట్టి రాజకీయాలు చేయలేరు. ఎట్లా అంటే మొత్తం ఇందిరాగాంధీ మైండ్ సెట్ అనమాట. ఎట్లా అనంటే అప్పుడు ప్రాజెక్ట్స్ ఈ నదుల ఇంటిగ్రేషన్ చేస్తే, నదుల అనుసంధానం చేస్తే పేదరికం పోయి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచించరు, మాకు మద్దతుగా నిలబడరు, వాళ్ళు పేదరికంగానే ఉండాలని స్వయాన సివిల్ ఇంజనీర్లకు చెప్పిన వ్యక్తి ఇందిరాగాంధీ. కాబట్టి ఈరోజు విద్యార్థులు మంచి ఉద్యోగాలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఎందుకు నచ్చదనంటే వాళ్ళ అభివృద్ధి అయితే రాష్ట్రాన్ని సింగపూర్ లెక్కనో న్యూయార్క్ లెక్కనో తయారు చేయాలనుకుంటారు, అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటారు. ఈయన ఇచ్చే అమ్మ ఒడులకి పెళ్లి కానుకలకి చూసి ఓట్లేరు. కాబట్టి ఈరోజు కన్ను కొట్టి ఇట్లాంటి రాజకీయాలు చేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై జగన్కు కనీస అవగాహన లేదు, టీచర్ పోస్టులకు గ్రూప్ 1 పోస్టులకు తేడా తెలియని గొడ్డలి పార్టీ అధినేత ఆయన. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా యువతను గంజాయికి బానిసలను చేశారు. ఇదైతే ఘోరం. అది ఎక్కడి నుంచి వచ్చేదో అర్థం కాదు, ఎట్లా వచ్చేదో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ఎట్లా అనంటే గంజాయి హబ్గా మారింది, గంజాయి హబ్గా, ఆల్కహాల్ హబ్గా మారింది జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు. ఈరోజు కూకుటి వేళ్లతోటి గంజాయి వృక్షాలను పీకేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషాన్ని పికిలించి రాష్ట్రాన్ని అభ్యున్నతి వైపు నడిపించాలి, అభివృద్ధి వైపు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గ్రూప్ 1 పోస్టులకి డిఎస్సికి ఎందుకు తేడా తెలియదనంటే చదువుకుంటే కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే తెలిసేది. క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసి పరీక్షలు రాసేట తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కోర్టు కేసులు వేయడం, గతంలో ఉద్యోగం అడిగితే వాలంటీర్ పోస్టులు ఇవ్వడం గొడ్డలి పార్టీ నైజాం. గొడ్డలి వేటు లెక్కలు తెలిసిన వారికి నిరుద్యోగి కన్నీటి విలువ ఏం తెలుస్తుంది అని ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెద్ద మనసు చేసుకొని వయోజన విద్యా పథకం కింద జగన్కు చదువు చెప్పించాలని బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది మాత్రం చాలా అవసరం. ఇంతకుముందు నైట్ స్కూల్స్ ఉండేది కదా, ఆ స్కూల్స్లో జాయిన్ చేయించి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేకుండా ఎట్లా మాట్లాడాలి, లెక్కలను ఎట్లా స్పష్టంగా చెప్పాలి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డిఎస్సికి తేడా ఏంటిది, డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామంటే కేసులు వేయకుండా ఎట్లా ఉండాలి, 3 నెలల 250 కేసులు వేయించిండు జగన్మోహన్ రెడ్డి. సో వీటన్నిటికీ అంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయింది, ఎట్లాంటి ఆలోచన ఉండాలి, ఫ్యాక్షనిస్ట్ భావజాల నుంచి బయటికి రా, ప్రోగ్రెసివ్ థాట్తో నడుపు అని ఆ నైట్ స్కూల్స్లలో టీచ్ చేపిస్తే మంచిది. ఇక్కడ చూడండి, టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినట్లు భవిష్యత్తులో మెకానిక్లను డాక్టర్లను తాపీ మేస్త్రులుగా చెప్పే ప్రమాదం ఉందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది జగన్మోహన్ రెడ్డి పదజాలం అట్లుంటుంది, భాష అట్లుంటుంది, రాజకీయాలు అట్నే ఉంటాయి.